వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణకి రేవంత్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఫార్మా విలేజ్ దుమారంతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ సర్కార్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ జోన్ కి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మరి ఇంతకీ కొత్త నోటిఫికేషన్ ఎజెండా ఏంటి? ఇండస్ట్రియల్ జోన్ కి తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ఎలా చేయబోతోంది? దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన లగచర్ల ఎపిసోడ్ ను రేవంత్ సర్కార్ కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసింది. ఫార్మా విలేజ్ పై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఫార్మా విలేజ్ నోటిఫికేషన్ ను క్యాన్సిల్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఫార్మా విలేజ్ నోటిఫికేషన్ ను మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ జోన్ గా మారుస్తూ అందుకు అవసరమైన భూసేకరణపై మరో నోటిఫికేషన్ జారీ చేసింది. దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ జోన్ కు లగచర్లలో 110 ఎకరాలు, పోలేపల్లిలో 71 ఎకరాల భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ చట్టం 2013 సెక్షన్ 11 ప్రకారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ముందుగా భూములిచ్చేందుకు ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి భూసేకరణ చేసేందుకు నిర్ణయించింది. సర్వే నెంబర్, రైతు పేరుతో సహా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈసారి ప్రజల అంగీకారంతోనే భూసేకరణ చేస్తామని, బలవంతంగా భూములు లాక్కోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు వ్యవహారం కలెక్టర్పై దాడి వరకు వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది.